ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లల. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 6వ నెల 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. కీర్తన గ్రంథము 138వ కీర్తన మరి 8వ శరణం అండి. మరి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తున్న రీతిలో యెహోవా నీ కృప నిరంతరముండును అని సెలవిస్తూ ఉన్నాడు. అవును, ఆయన కృప నిరంతరం ఉంది. ఆయన కృప నిరంతరము ఉంది కనుకనే మనం ఇలా సజీవులుగా ఉన్నాం, ఆరోగ్యవంతులుగా ఉంటున్నాం, ఆశీర్వాదకరంగా ఉంటున్నాం. కాబట్టి ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృపలో మనం ఉండాలంటే ఆయన చేతుల కిందకి రావాలి, ఆయనలో మనం ఉండాలి. మనతో ఆయన కృప మనకు ఉంచుతాడు. అంతేకాకుండా భక్తుడు రెండో మాటను వర్ణిస్తూ నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆయన చేసే కార్యములు గొప్పవి, ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటూ ఉంటాయి. మనిషి జీవితాల్లో ఊహకందనటువంటి కార్యాలు. అందుకే ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి గోచకరమని గొప్ప కార్యాలను చేస్తాడు. అయితే భక్తుడు అంటున్నాడు, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆయన ఎందుకు విడిచిపెడతాడు? ఎలా విడిచిపెడతాడంటే నీ విడిచిపెడితే ఆయన కూడా విడిచిపెడతాడు. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో నడుస్తూ ఉంటున్నప్పుడు, అనేకమైన కార్యములు ఇశ్రాయేలు ప్రజల ఎడల జరిగిస్తూ ఉంటున్నప్పుడు దేవుణ్ణి కాకుండా మరి వేరొకరిని వారు అనుసరించి నడుచుకున్న సందర్భాల్లో మరి దేవుడు వారిని విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ విడిచిపెట్టినప్పుడు చాలా బాధపడ్డారు, చాలా కష్టపడ్డారు, ఇబ్బందులు పడ్డారు. మరలా మొరపెట్టారు. ఏవో చాలుగల తండ్రి, కృపగల దేవ మరలా ఖండించి వాళ్ళని గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించారు. ఈ రోజున ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము మరి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఆయన కార్యములు ఎంతో గొప్పవి, ఆయన కార్యములు గొప్ప శ్రేష్టమైనవి, ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తూ ఉంటాడు. మరి ఆయనతో మనం ఉండి ఆయన చేసే కార్యాలు మనం అనుభవిద్దాం. ఆ పరిశుద్ధుని తండ్రి, ప్రేమగల యేసునికి వందనాలు, కృపల దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. దేశాన్ని ప్రభా మరి దీవించిన ఆశ్రయించండి. అధికారులకు, నాయకులు మంచి వంతనం పొందండి. యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అన్న. ఇదిగో తండ్రి ప్రభు, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనం పండి ప్రభా. యేసునికి వందలు ఎవరి బిడ్డలందరినీ కూడా రక్షించుకుని ప్రభు కాపాడిన తండ్రి. చెడు మార్గం నుంచి విసర్జించి మేలైన మార్గంలో నడిచి కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మరి మా దేశ పాడి పట్టణంతో మీరు ఆశ్రయించి దీవించండి. పనికెళ్ళే బిడ్డలకు మంచి వంతనం పండి ప్రభా. మరి చదువుకునే బిడ్డలకు జ్ఞానించండి, పెంచండి. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండి ప్రభా. ఇక అంతమంది అవసరాలు ఇప్పుడు చేసుకుంటున్నారు, ఇంకా కొద్దిగా ప్రభా మంచి వాతావరణం దయచేయండి ప్రభా. ఈ నెలలో అనేకమైన చోట్ల సభలు జరుగుతూ ఉన్నాయి, మంచి వాతావరణం దయచేయండి తండ్రి. దేవాదిగా తండ్రి, హాస్పిటల్లో రూమ్ స్వస్థపరచని, జైల్లోని బిడ్డలకు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి దేవ రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మన దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభావ. గర్భఫలం లేని వారు గర్భం దగ్గర నుంచి సుఖమండిలో దయచేయండి తల్లి. బిడ్డకి క్షేమం దయచేయండి. ప్రతి సేవకుడు, సేవకురాండ్రులు అయిన వారి బిడ్డలు, కుటుంబాలు, సంఘాలు మీరు ఆశ్రయించండి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.